పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనపై తప్పుగా చిత్రీకరిస్తూ కూటమి ప్రభుత్వం పైన నాపైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు రావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనను తప్పుగా చిత్రీకరిస్తూ కూటమి ప్రభుత్వం పైన నాపైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు రావడం జరిగిందని వారు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇటీవల దోమాడలో ప్రెస్ మీట్ లో జగ్గంపూడి రాజాని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు. అందువల్ల ముందుగా జగ్గంపూడి రాజాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని తొలగించారా అనేది స్పష్టం చేయమని సూర్యనారెడ్డిని కోరుతున్నాను. ఇక దోమాడలో జరిగిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని కూటమి ప్రభుత్వానికి అంటకట్టడానికి విఫల యత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దోమాడ గ్రామంలో 7/12/2021న 4.5 ఎకరాలు లేఅవుట్ వేసుకోవడానికి 6.5 లక్షల ఫీజు కట్టించుకుని రుణ పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ యజమానులు లేఅవుట్ వేయడానికి ప్రయత్నించడం, స్థానిక వైసీపీ నేతలు మరియు శాసనసభ్యుల ప్రోద్బలంతో 2021లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ లేఅవుట్ కి బయట R&B స్థలంలో 5 కుటుంబాలు ఆక్రమించుకుని ఎప్పటి నుండో నివాసం ఉంటున్నారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెదపూడి లేఅవుట్ లో పట్టాలు మంజూరు చేశారు. 2021లో దోమాడలో లేఅవుట్ వేశాక అప్పటి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా వీరికి పట్టాలు పంపిణీ ఇవ్వడం జరిగింది. ఎందుకు పట్టాలు ఇచ్చారు? 9/10/2022న లేఅవుట్ యాజమాన్యం ఈ 5 స్థలాలు మంజూరైనందున ఆక్రమణలను తొలగించమని అధికారులు కోరుతూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. బాధితులు కూడా ఏ రోజు నన్ను కలవాల, ఇంతవరకు 4-5 మాసాలుగా వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉంటున్నారు. కనీసం వచ్చి ప్రభుత్వానికి కానీ లేకపోతే నా దృష్టికి కానీ ఈ విధంగా ఉంది వ్యవహారం, మాకు న్యాయం చేయమని ఎవరు అడగల. ఈ రోజు మాత్రం నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే అందులో ఎవరో ఒక వికలాంగ మహిళ ఉంది, ఆవిడ ఫోన్ చేస్తే అమ్మ మీ విషయం తెలియాలి అంటే వచ్చి పర్సనల్గా మాట్లాడండి అంటే మేము రాలేవండి పర్సనల్గాను అన్నాను. నా దగ్గరికి రాలేకపోతే దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళండి, నేను తహసీల్దార్ గారికి చెప్తాను, మీ సమస్య ఏది ఉందో దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేస్తామని చెప్పారు. అంతకు మించి వారు ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. మీరు ఎప్పుడైనా సూర్యనారాయణ రెడ్డి మొహం నా మొహం చూసుంటారు. నేను సదా నవ్వుతూ ఉంటాను. నన్ను అరెస్ట్ చేసిన రోజు కూడా నవ్వుతానే వెళ్ళాను నేను. ఆయన ఏ విధమైన అసహనం ఉన్నప్పుడు నేను మీరే వీడియోలు చూశాను. దానిలో వెళ్తా ఉన్నప్పుడు ఏదో నవ్వు వెళ్తాం, దాన్ని ఏదో మాట్లాడేందుకు ఆయనకి విషయం లేదు. విషయం లేక ఇవన్నీ ఆయనే చెప్పుకున్నాడు కంటెంట్ లేదు అని. కంటెంట్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి వాటిపైన చేస్తారు. తప్పనిసరిగా వాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించి ప్రభుత్వానికి విషయం తెలియజేస్తే ఏ విధమైన న్యాయం చేయాలనేది చేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే పెదపూడి మండలంలో మండల పరిషత్ సమావేశంలో నేను పాల్గొన్నాను. అదే రోజు అక్కడ ఫిర్యాదులు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో కూడా గ్రీవెన్స్ సెల్ కండక్ట్ చేయమంటే ఆ రోజు గ్రీవెన్స్ సెల్ కండక్ట్ చేశాం. అక్కడ కూడా ఎవరు వచ్చి గ్రీవెన్స్లో ఎవరు రిప్రజెంట్ చేయలేదు. ఆ పరిస్థితులు అక్కడ ఉంది. వారిని మరి దిగ్బంధనం చేస్తున్నారు, వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వారి యాటిట్యూడే డిఫరెంట్గా ఉంది. అందులో ఎవరికొళ్ళు ప్రాణహాని జరగాలి, దాన్ని విషయం పెద్ద చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కలవడానికి కూడా వారు విరోధిస్తున్నారేమో అని నా అభిప్రాయం. ఇవాళ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, వారికి రక్షణ కల్పించండి, ప్రభుత్వం దగ్గరికి వారి సమస్య తీసుకొచ్చి ఏర్పాటు చేయండి అని అడుగుతా ఉన్నాను. జిల్లా ఎస్పీ గారికి వారికి రక్షణ కల్పించమని కోరుతా ఉన్నా. అదేవిధంగా వారికి గతంలో ఇచ్చిన పట్టాలు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీద ఇచ్చిన పట్టాలు వారికి మీరు ఏం ఆశించి ఇచ్చారు? వారికి ఎందువల్ల వాళ్ళని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేశారు ఆ రోజునే. అందులో కొంతమంది ఆ పట్టాలని అమ్ముకోవడం కూడా జరిగింది. ఇవి ఆ డాక్యుమెంట్ 9 లక్షల రూపాయలకి అమ్మారు. ఏమి చెప్తా ఉన్నారు ఇవాళ సూర్యనారాయణ
అడిగారు అసహనంతో, మీకు లేఅవుట్ యజమానికి లావాదేవీలు ఉంటే మీరు చూసుకోండి, దాన్ని కూటమికి కట్టబెట్టడం కోసం కానీ సంబంధం లేని పాకిస్తాన్ యుద్ధానికి రామాడలో జరిగిన గ్రామానికి లింక్ పెట్టడం ఏంటో ఎవరికి అర్థం కాదు. మాట్లాడే మాటలకి వ్యవహార దక్షత ఉండాలి, వంతన ఉండాలి మాట్లాడే మాటలకి. పాకిస్తాన్తో ఇవాళ ఉగ్రవాదులు తిని దోమాడ గ్రామంలో జరిగిన ఈ సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా? వ్యవహారం మాట్లాడడానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. తలపైన ఎలాగా లేదు, ఆ తల లోపల కూడా లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తామన్నా. ఒకసారి ఆలోచన చేయండి. పైన లేదనేది ప్రజలకు ఎలాగ తెలుసు. ఇవాళ ఇటువంటి మాటలతో లోపల కూడా ఏమి లేదని తెలుస్తూ ఉంది. ఎందువల్ల ఇంటికి చులకన అవుతామని మిమ్మల్ని ప్రజలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మీరు రోడ్లు బ్లాక్ లిస్ట్ అన్నారు, మిమ్మల్ని ప్రజలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ప్రజలు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఆలోచన చేసుకోండి. ఏ గ్రామంలో చూసినా మీ అరాచకం. మీరు పెద్ద పెద్ద మాటలు మానవత్వాల గురించి మాట్లాడుతామని ప్రశ్న ఒకే ఒక ఉదాహరణ చెప్తా. మానవత్వం అనే దానికి మీకు ఎంత మానవత్వం ఉందని. కరోనా సమయంలో, కరోనా విలేతాండవం చేస్తున్న సమయంలో ప్రతి ఒక్క మనిషి స్పందించారు మానవతా దృక్పథంతో. మీరు స్వతహాగా ఒక వైద్యుడు 30-35 సంవత్సరాల పాటు వైద్య వృత్తిలో ఉన్నారు. అందున ఆ సమయంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మీ స్పందన ఏ విధంగా ఉండాలంటే మానవతా దృక్పథంతో స్పందించాలి. మీరు ఏమన్నా స్పందించారా? మీరు ప్రజలకు వచ్చిన ఆ సంక్షోభాన్ని మీ సంక్షేమానికి పంచుకున్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అనపర్తి సిహెచ్సిలో ఆక్సిజన్ ప్లాంట్ పెడతామని ₹1 కోటి విరాళాలు వసూలు చేసి అక్కడ 10 లక్షల రూపాయలతో కార్యక్రమం నిర్వహించి 90 లక్షల రూపాయలు మీ జేబులో వేసుకున్నారు. ఇదా మానవత్వం అంటే అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని నియోజకవర్గంలో బలవంతపు వసూలు చేసి ₹2 కోట్ల 69 లక్షలు ముఖ్యమంత్రి గారికి డీడీ ఇచ్చారు. మిగిలిన సోమని కైంకర్యం చేశారు. ఇదా మానవత్వం అంటే అంటున్నా. ఇక అన్నిటికన్నా దుర్మార్గమైన విషయం, నా హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా చేస్తున్నాను, కోవిడ్ వారికి ఉచితంగా ఇస్తానని ప్రకటించారు పత్రికాముఖంగా. తర్వాత ఏమైందో తెలియదు. అది మీ గృహ యజమాని ఏమన్నారో తెలీదు. ఆ గృహ యజమాని సూచనలో ఆదేశాల మేరకు మీరు ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. వీటన్నిటికన్నా మానవత్వం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరు నిర్వహిస్తున్న ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీలో ₹250 విలువ చేసే కరోనా కిట్ని 1300కు విక్రయించి ప్రజలను దోచుకున్నారు, రోగులను దోచుకున్నారు. ఇదా మానవత్వం అంటే? మీరా మానవత్వం గురించి మాట్లాడేదని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఈ విషయంలో కానీ, దోమాడ విషయంలో కానీ, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, కాకినాడలో కానీ, రాజమండ్రిలో కానీ, విజయవాడలో కానీ ప్రెస్ ముందుకు బహిరంగ చర్చకు వస్తారా? లేకపోతే నియోజకవర్గంలో బహిరంగ చర్చకు వస్తారా? ప్రజల మధ్యన ఏదైనా తేల్చుకోండి. అవాస్తవాలు మాత్రం మాట్లాడొద్దు. బహిరంగ చర్చకి నేను, మా నాయకులందరూ సిద్ధంగా ఉన్నాం. కూటమి నాయకులందరూ